హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. ఈరోజైతే ఇంట్లోనే స్క్రంచీస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి చూస్తే నెక్స్ట్ టైం మీరే ఇంట్లో తయారు చేసుకుంటారు. నేనైతే సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దీని మెజర్మెంట్స్ కూడా చూపించేస్తాను. నేనైతే డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను. అంటే ఇక్కడ ఇంచెస్ వచ్చేటప్పటికి 15 ఇంచెస్ డబల్ వేసుకున్నాను కాబట్టి 15 అనమాట. సింగిల్ అయితే కనుక 30 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి పొడవండి. వెడల్పు ఎంత అనేది కూడా చూపించేస్తాను చూసండి. నేను వెడల్పు వచ్చేటప్పటికి 3 తీసుకున్నాను అనమాట. ఇది స్మాల్ స్క్రంచీకి అనమాట. ఇందులో సైజెస్ అయితే ఉంటాయండి. ఇందులో నేను స్మాల్ ఒకటి, మీడియం ఒకటి అయితే మెజర్మెంట్ చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా అండి, 3 అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి నేను మళ్ళీ 4గా ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా కట్గా చూపిద్దామని మెజర్ అనేది. చూస్తున్నారు కదా, 3 ఇంచ్ అయితే తీసుకున్నాను. టోటల్గా స్క్రంచీ పొడవు వచ్చేటప్పటికి 30, వెడల్పు వచ్చేటప్పటికి 3 అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే క్లాత్ మీద కూడా డ్రాయింగ్ గీసినా సరే పోతుందండి ఈ పెన్ అయితే. ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది క్యాటలాగ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, కొంచెం అయితే అక్కడ పోగుల టైప్ ఉందని చెప్పేసి కొంచెం వదిలి 3 ఇంచ్కి అయితే పెట్టుకున్నాను అనమాట. సేమ్ మెజర్ అండి. ఇందులో అయితే స్క్రంచెస్లో అనేది సైజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మీడియము, స్మాల్ అనమాట. స్మాల్ వచ్చేటప్పటికి 30/3 అనమాట. ఇంకా మీడియం స్టాండర్డ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 4 ఇంచ్ అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ 30 ఇంచెసే అండ్ 4 అనమాట. ఒక్కొక్కది ఒక్కొక్క కొలత అనమాట. చూస్తున్నారు కదా అండి, ఇందులో ఎస్, ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, మినీ, స్టాండర్డ్, మీడియం అలా అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. స్క్రంచెస్లో చాలా టైప్ ఆఫ్ లెంత్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని అయితే చూపిస్తున్నాను కదా అండి, చూడండి. 4 ఇంచ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీడియం స్క్రంచీ అనమాట. మీడియం స్క్రంచీకి నేను ఇలా అయితే మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా స్క్రంచీస్ ఎలా తయారు చేసుకోవాలన్నది మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కనుక తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా అండి, మార్క్ చేసిన విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికి మీడియం సైజ్ స్క్రంచీ అనమాట. నేను ఈరోజు వీడియోలో అయితే మీకు సూదితో కూడా ఎలా స్క్రంచీస్ తయారు చేసుకోవచ్చు అండ్ మిషన్లో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం క్లాత్ని రాంగ్ సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఇది రైట్ సైడ్, నాకు రాంగ్ సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా రాంగ్ సైడ్ అయితే తీసుకొని ఒక నాట్ అయితే వేసేసుకోండి. నేనైతే మ్యాచింగ్ అలా తీసుకున్నాను దారము. చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే నాట్ వేసేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ అనేది కొంచెం ఎక్కువగా నాట్ వేసుకుంటే లూజ్ అవ్వకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో సూది అలానే తీస్తే కనుక మనకి వెనకాల అనేది మంచిగా కనబడుతుంది అనమాట. అది కూడా చూపించేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, వెనకాల కూడా మనం సూదితో కుట్టినట్టు తెలియకుండా ఉండేటట్టు అయితే మనము వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే ఈ విధంగా సూదితో మొత్తం ఇది ఈ లెంత్ అంతా కూడా మనము ఫినిషింగ్ ఇచ్చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అండ్ ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి. లాస్ట్కి వచ్చేసింది. లాస్ట్లో చిన్న గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా గ్యాప్ ఉంచుకోవడం వల్ల మనము రాంగ్ సైడ్ది రైట్ సైడ్కి ఓపెన్ చేయడానికి అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రాంగ్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్కి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి ఏంటన్నది కూడా చూపించేస్తానండి. ఎలాస్టిక్ వచ్చేసేటప్పటికి నేను తీసుకుంది స్మాల్ స్క్రంచీ కాబట్టి 7 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఇందులో నాట్కి పోతుంది కదా అండి 1 సెంటీమీటర్, టోటల్ 6 అనమాట. అండ్ సైజుకి వచ్చేటప్పటికి డిఫరెంట్ ఎలాస్టిక్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఎలా ఎక్కిస్తున్నాను అన్నది కూడా చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టు ఇలా అయితే ఒక పినీస్కి పెట్టుకొని కుర్చీల కింద అయితే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ మిషన్ దగ్గర అయితే నేను చాలా స్లో వీడియో అయితే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, వీడియో లెంత్ వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్క్రంచీస్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఎన్ని కుర్చీలు అయితే వస్తాయో అంత బాగుంటుంది అనమాట స్క్రంచీ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం లాస్ట్ వరకు తీసుకొచ్చేయాలన్నమాట.
ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత రెండు అనేది అటాచ్ చేసుకోవాలి, నాట్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా అయితే చివరి వరకు తీసుకొచ్చేసి అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని నాట్ అయితే వేసేస్తున్నాను అనమాట. నార్మల్గానే ఇది ఎలాస్టిక్ కదండి, నార్మల్గానే సింగిల్ ముడితో అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా, అలాగా నేను 2-3 టైమ్స్ అయితే ముడి వేసుకున్నాను. అండ్ కింద మోడల్ కింద ఉంటుందండి, కింద అయితే ఇలా ఉంచేసాను అనమాట. అండ్ థ్రెడ్ అయితే చుట్టేసాను అక్కడ, అదైతే స్కిప్ అయిందండి వీడియో. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒక మోడల్ ఆఫ్ స్క్రంచ్ అయితే తయారు చేశాను. ఫోల్డ్ చేసి ఇలా అయితే కుట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, అది వచ్చేటప్పటికి మీకు వీడియో అనేది స్కిప్ అయిందండి. ఇది టైప్ 1 స్క్రంచీ అనమాట. చూస్తున్నారు కదా, ఇది నేను సూదితో తయారు చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మీడియం సైజ్ అండి. ఇది వచ్చేటప్పటికి 30/4 అనమాట. ఇది మిషన్తో అయితే చూపిస్తున్నాను. రాంగ్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే నేను మిషన్తో కుట్లు వేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ తీసుకున్నాను, రైట్ సైడ్ కదండి, రాంగ్ సైడ్ అనమాట. చూసుకోండి, ఇలా చివరి వరకు అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా కుట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే నేను రాంగ్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇది మీడియమే కదా అండి, ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఇందులో సైజెస్ ఉంటాయని చెప్పాను కదా అండి. మనం తీసుకుంది ఇప్పుడైతే మీడియం స్క్రంచీ అనమాట. చూస్తున్నారు కదా అండి, రాంగ్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి అయితే తిప్పుతున్నాను అనమాట. నా దగ్గర టూల్ లేకపోవడం వల్ల లేట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఎలాస్టిక్ యూజ్ చేయకుండా నా దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్ అయితే, ఇదైతే అందరి దగ్గర ఉంటుంది కదండి, అందుకైతే రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా టిక్ టాక్ అనేది దీనికి అటాచ్ చేసుకొని ఇప్పుడైతే నేను స్క్రంచీ అనేది ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. చూడండి, ఇలా రాంగ్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి తిప్పినప్పుడు ఇలా అయితే టిక్ టాక్ లోపలికి పెట్టి మనం ఎన్ని కుర్చీలు అయితే పెడతామో అంత నీట్గా వస్తుందండి స్క్రంచీ. ఇదైతే బాగా గుర్తించుకోండి. ఎంతలా కుర్చీలు మనం ఒకే సైజులో పెడితే ఒకలా వస్తుంది, అండ్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా పెడితే డిఫరెంట్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఒకే సైజులో కుర్చీలు అనేవి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా స్క్రంచీ తయారు చేయడం అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో సేమ్ ఒకే మెథడ్ అయితే యూజ్ చేశానండి. అండ్ సైజ్ కూడా డిఫరెంట్ రాకుండా ఒకేలా ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా అయితే ఎండింగ్ వరకు తీసుకొచ్చేసాను. చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకొని 2 రబ్బర్ బ్యాండ్స్ ఎండ్కి వచ్చేసి ఇక్కడైతే ఒక నాట్ అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 30 ఇంచెస్/4 అనమాట. ఇది వచ్చేటప్పటికి మీడియం స్క్రంచీ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇలా ఒక ముడి వేసి నేనైతే మిషన్ కుట్టు వేసేసానండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కుట్టు వేసిన తర్వాత ఇంకా ఓపెన్ అయితే ఉండదు కదండి, ఆ ఓపెన్ కూడా ఎలా క్లోజ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. చూడండి, ఇదైతే లోపల పెట్టేసి ఈ ఓపెనర్ 2 ఎడ్జెస్ తీసుకొని ఇలా అయితే ఎండింగ్లో అయితే నేను ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, మన మార్కెట్లో ఎలా అయితే పర్చేస్ చేసే స్క్రంచీ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ స్క్రంచీ అనమాట. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా మేక్ చేయాలన్నది కూడా పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.